జలగ అని జగన్ గారిని గాయత్రి గారిని కింద ఉంటుంది చూస్తే వెబ్సైట్స్ ట్విట్టర్స్ వాటిలో పెట్టినటువంటి పోస్టులు కౌండినియా పోయాడు జగన్ అని కాంగ్రెస్ జగన్ గారి మీద పెట్టిన కేసు, ఇది భారతమ్మ గారి మీద పెట్టిన మన ప్రకాశం అనే ఒక వెబ్సైట్ చర్య తీసుకోవాల్సిందిగా మీకు కంప్లైంట్ చేసి వచ్చిందిగా ఇది ఇంకా ఉన్నాయి కంప్లైంట్. ఇది కృష్ణసాగర్ అంటే ఇది మా అమ్మాయి మీద అసభ్యంగా పెట్టినటువంటి మా అమ్మాయి ఫోటో అది కూడా కృష్ణసాగర్ అలాగే రెడీ సార్ రెడీ సార్ అందరూ రెడీ సార్. ఈరోజు నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను అందరూ రెడీ సార్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నా దృష్టికి వచ్చినటువంటి కొన్ని అంశాలను నేనున్న పరిధిలోని జ్యూరిస్డిక్షన్ కలిగినటువంటి పట్టాపురం పోలీస్ స్టేషన్ 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. పార్టీ పరంగా అందరూ కార్పొరేటర్లు, ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈరోజు నుంచి పట్టాపురంలో 5 కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. దీని ప్రధాన ఉద్దేశం ఏమిటి, దీని నేపథ్యం ఏమిటి అంటే మీ అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలు వ్యతిరేకంగా ఉండి తన గొంతుకను వ్యతిరేకంగా వినిపిస్తున్నారనేటువంటి ఒక భయంతో రాష్ట్రంలో ఉన్నటువంటి సోషల్ మీడియాని నొక్కివేయాలని, అణచివేయాలని ఒక తీవ్రమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఉన్న మీడియాని వాళ్ళు ఏ విధంగా అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాత్రం సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది కాబట్టి ఎవరైనా పోస్ట్ పెట్టచ్చు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయాలి అనేటువంటి ఒక దురుద్దేశంతో గత సుమారుగా ఒక 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రిమాండ్కి పంపుతా ఉన్నారు. రిమాండ్కి పంపుతా ఉన్నారు. కొన్ని సందర్భాల్లో పట్టుకొచ్చి రాత్రిపూట 4-5 రోజులు వారి కస్టడీలో పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతున్నటువంటి విధానం. చంద్రబాబు నాయుడు గారు లేదా ఆయన మంత్రివర్గ సభ్యులు పేపర్లో మాత్రం అద్భుతమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరు అసభ్యకరమైన పోస్టు పెట్టినా వారి మీద యాక్షన్ తీసుకుంటాం. తన మన లేదు, పార్టీ లేదు, తెలుగుదేశం వాళ్ళు పెట్టినా తీసుకుంటాం అనే మాట మాత్రం మాట్లాడుతున్నారు. పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కానీ ఆచరణలో మాత్రం తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కానీ, ఐటీడీపీకి సంబంధించినటువంటి వారు కానీ,
తెలుగుదేశం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసభ్యంగా పెట్టినటువంటి పోస్టుల మీద మాత్రం నో యాక్షన్. వన్ సైడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సోషల్ మీడియాలో ఎవరన్నా కానీ అసభ్యంగా పెట్టారని, పెట్టకపోయినా ఫేక్ అకౌంట్లు సృష్టించి వాళ్ళు పెట్టి ఈ విధంగా చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే అసభ్యమైనటువంటి పోస్టులు పెట్టారో వారి మీద మీరు యాక్షన్ తీసుకోండి, కేసు రిజిస్టర్లు చేయండి, చేసి వాళ్ళని కూడా వాటి ఓ నోటీస్ ఇస్తారో, అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారో, చట్టాన్ని వారికి కూడా అమలు చేయండి అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక డిమాండ్తో ఇవాళ మేమందరం కలిసి ఈ పోలీస్ స్టేషన్కి ఎగిరికొచ్చి 5 కంప్లైంట్లు ఇచ్చాం. ఒక కంప్లైంట్ ఏంటంటే